హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఫ్రెంచ్ కర్వ్ స్కేల్తో చూడీదార్ నెక్ మోడల్స్ అయితే చూద్దాం. చూడీదార్కి మనం ప్యాచ్ చేసుకుంటే ఏ విధంగా డ్రాపింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంతకుముందు వీడియోలో చూడీదార్కి నెక్ కటింగ్ మోడల్స్ చూసాము, అలానే ఆర్మ్ హోల్లోను బ్యాక్గ్రౌండ్లోను పార్ట్ నెక్ బోట్ నెక్ ఇవన్నీ అయితే చూసాము. ఎవరైనా చూడకపోతే చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి నేను వెడల్పు 2.5 తీసుకుంటున్నాను, పొడవు వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. ఇది మీడియం సైజ్ అయితే ఉంది. ఇంకా ఇందులో వెడల్పుల్లోనూ పొడవుల్లోనూ మీకు కావాల్సినంత మీరు పెట్టుకోవచ్చు. అలా తీసుకుంటే డిజైన్ ఏమైనా చెడిపోతుంది అని మీరైతే ఆలోచించుకోవద్దు. సేమ్ ఇక్కడ ఎంత వెడల్పులు పొడవులు అంటే మనకి నెక్ విడతలు పెరుగుతాయి అంతే కానీ ఇంకేమైతే ఉండదు. ఇక్కడ కార్నర్లో వచ్చేసి ఒక 1 ఇంచ్ వరకు అయితే అలా మార్క్ చేశాను. ఈ నిడువు లైన్లో వచ్చేసి సగానికి ఒక 1/2 ఇంచ్ లోపలికైతే మార్క్ చేశాను. సరేనా, కరెక్ట్గా సగానికి. ఇప్పుడైతే కర్వ్డ్ స్కేల్తో మనమైతే ఈ విధంగా ఆ కార్నర్ కలవాలి, ఈ కార్నర్ కలవాలి, మధ్యలో మనం డాట్ పెట్టాం కదా ఆ డాట్ కూడా కలవాలి. అలానా అటు ఇటు అయితే మీరు కొద్దిగా రొటేట్ చేసుకొని చూడండి స్కేల్ని. ఒకేసారికి మనకి సెట్ అవ్వాలంటే అవ్వదు, కొద్దిగా అటు ఇటు రొటేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ చివరి కార్నర్ కలవాలి, ఆ కింద కార్నర్ కలవాలి, అలానే మనకి ఇక్కడ డాట్ కూడా కలవాలి. మనకి వైట్ పేపర్లో వైట్ స్కేల్ అయితే అంత క్లారిటీ అయితే లేదు, కానీ నేను అక్కడ తీస్తున్నాను కదా ఆ లైన్ అయితే మీకు క్లారిటీ ఉంది. ఇక్కడ అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1 ఇంచ్ కిందకైతే నేను చుట్టుపక్కల అయితే మార్క్ చేస్తున్నాను. జస్ట్ మనం అందాసుగా కూడా ఒక 1 ఇంచ్ అలా మనం చూస్తే మనకు తెలిసిపోతుంది కదా, ఆ విధంగా తీసుకోవచ్చు. లేదు అంటే మీకు ఎక్కువ వెడల్పు కావాలంటే 1.5 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. సరేనా, కొద్దిగా నేను జస్ట్ మనకి చూడీదార్ మీదకి ప్యాచ్ ఎంత వెడల్పు అయితే బాగుంటుందో అలానే నేనైతే చూపిస్తున్నాను. మీరు క్యాన్వాస్లో కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మనం పేపర్ కట్ చేసుకుంటాం కదా, క్యాన్వాస్ కట్ చేసేటప్పుడు కొద్దిగా వెడల్పు ఉంచుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఖర్చుల్లోకి కూడా కావాలి కదా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనకి ఆ లైన్స్ మనం డాట్స్ అయితే పెట్టాం కదా, ఆ డాట్స్ కవర్ అవ్వాలి, డిజైన్ కరెక్ట్గా ఉండాలి, మనకి చుట్టుపక్కల కూడా ఒకే లెంతీలో అయితే కనిపించాలి. ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది. మనకు నార్మల్గా ఇలా చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఇంకొక మోడల్ అయితే చూసుకుందాము. ఇక్కడ కూడా ఒక 2.5 ఇంచులు అలా పెట్టుకుందాం వెడల్పు, పొడవు వచ్చేసి ఒక 5.5 ఇంచులు అయితే పెట్టేద్దాం. నేను ఇక్కడ కొలతేం పెట్టట్లేదు, అందాజుగా అయితే చూపిస్తున్నాను. స్టార్టింగ్లో వచ్చేసి ఒక 1 ఇంచు 1.5 ఇంచు ఆ విధంగా అయితే మీకు తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోండి. ఈ విధంగా ఈ కార్నర్లో వచ్చేసి నేను ఒక 1.5 ఇంచు కొద్దిగా తక్కువ ఆ విధంగా పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకున్నాక ఇంకా మనకి ఒక 2 ఇంచీలు పైనకి అలా మార్క్ అయితే చేసుకుంటున్నాను. ఈ లోపలికి మనం ఒక డాట్ అయితే పెట్టుకుందాం. ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ మనకి ఎంత ఇష్టమైతే మనం అంత చేసుకుంటే సరిపోతుంది. ఇదే కరెక్ట్గా అనేసి అయితే ఏమీ లేదు. మనకి బాగా కర్వ్డ్ రావాలంటే కొద్దిగా ఇంకా లోపలికి తీయచ్చు, లేదు తక్కువ కావాలంటే తీయచ్చు, లేదంటే ఇంకా సాఫీగా కావాలంటే తీయచ్చు. ఏ విధంగా అయినా మనము అయితే మీరు ప్రాక్టీస్ చేస్తే అందులో మెలకువలు అయితే బాగా తెలుస్తాయి అన్నమాట. న్యూస్ పేపర్ తెచ్చేసి మనం ప్రాక్టీస్ అయితే చేసుకున్నాం అనుకోండి, ఓకే ఇది తక్కువ వస్తే ఇలా వచ్చింది, ఎక్కువ అయితే ఇలా వచ్చిందని ఒక అవగాహన అయితే మీకు ఉంటుంది. ఈ విధంగా చూడండి, అక్కడ స్టార్టింగ్లోనూ మనకి సగమే కాబట్టి సగం కొద్దిగా వచ్చినట్టు వచ్చింది, మిడిల్లోనూ ఇంకా కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటే మనకి అటు సైడ్ కూడా కలుస్తుంది కదా, ఇప్పుడు సగమే కదా చేసాము, ఇంకా అలా అయితే మనకి ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ కూడా గ్యాప్ వచ్చేసి నేను ఒక 1 ఇంచ్ మందం అయితే విడిచిపెట్టాను. మీకు కావాలంటే 1.5 ఇంచ్ కూడా మీరు విడిచిపెట్టేసి అదే విధంగా కరెక్ట్గా ఆ కొన భాగాలు అయితే ఉన్నాయి కదా, ఆ కొనలు వచ్చేసి ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకుంటే మనకి నీట్గా అయితే ఉంటుంది. రఫ్లో అయితే ఒకసారి రాకపోతే ఇంకొకసారి ఇలా మనం ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఈ నెక్ మోడల్ కూడా బాగుంటుంది, మనకి చూడీదార్కి బాగుంటుంది, చిన్నపిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. ఇంకొక నెక్ మోడల్ అయితే మనము చూద్దాము. ఈ పేపర్లో వచ్చేసి సగానికి అయితే నేను ఒక లైన్ అయితే తీసుకుంటున్నాను, ఇటొకటి అటొకటి అయితే మనము చూద్దాము. ఇక్కడ కూడా నేను వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులే తీసుకుంటున్నాను, పొడవు వచ్చేసి 5.5 ఇంచులే తీసుకుంటున్నాను. అయితే ఇంతకు ముందు పెట్టిన వీడియోలో బాగా డీప్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఎవరైనా ఒకవేళ చూడకపోతే చూడండి, మీకైతే ఖచ్చితంగా లైక్ అవుతుంది ఆ వీడియో. ఈ వీడియో కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా బాక్స్ తీసుకున్నాక ఒక 1.5 కార్నర్లో ఒక 1.5కి నేను పెట్టాను.
తర్వాత ఒక 2 ఇంచుకు మార్క్ చేశాను. లోపలికి మనము ఒక 1/2 ఇంచు లేదంటే 1/4 ఇంచు అలా తీసుకోవచ్చు. 1/4 ఇంచు అయితే మనకి కరువు చిన్నగా వస్తుంది, 1/2 ఇంచు అయితే కరువు పెద్దగా వస్తుంది. 1/2 ఇంచు కంటే ఇంకా తక్కువ ఉంటే బాగుంటుంది, కానీ మరీ ఎక్కువ మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే మనకి నెక్ లోపల మొత్తం ఓపెన్ లేకుండా మొత్తం కవర్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా చూడండి, ఈ విధంగా నేనైతే ఇలా పెట్టాను. ఇంకా దీనికి కూడా మనం కొద్దిగా ఇక్కడ ఎంత మనకు మిగిలింది అని ఒక అవగాహన చేస్తే కరెక్ట్ 1 ఇంచ్ అయితే మిగిలింది. సరేనా? కార్నర్ నుండి 1 ఇంచు, ఆ 1 ఇంచు నుండి ఆ విధంగా అయితే తీసుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ మనకు కరువులు కలవాలి. ఇదే విధంగా మనం చూడండి, ఇక్కడ నేనైతే వెడల్పు ఎక్కువగా అలా పెట్టాను. అలా ఎక్కువైనా పెట్టచ్చు, తక్కువైనా పెట్టచ్చు. ఈ విధంగా నేనైతే చూపిస్తున్నాను. మనము అదే సేమ్ కార్నర్లో పెట్టండి, లేదంటే కొద్దిగా కిందకి దించినా ఈ డిజైన్కి అయితే బాగుంటుంది. లేదు మనకి ఆ కొన భాగాలు 2 కరెక్ట్గా ఉండాలి అనుకుంటే సేమ్ అదే విధంగా నేను గీసేటట్టు గీసేసండి. అలా గీసేస్తే సరిపోతుంది. ఇలా కొన్నిసార్లు మీరు ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీరు ఓన్గా తీసేవచ్చు. కాకపోతే బిగినర్స్ ఓన్గా తీసేటప్పుడు మనకి వంకరగా అయితే వస్తాయి, ఇంత నీట్గా ఫినిషింగ్ అయితే రాదు. అందుకోసం కొద్దిగా మనం ప్రాక్టీస్ అయితే అవ్వాలి. ఇక్కడ కూడా ఒక 2.5, 5 అలా అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బాక్స్ అయితే తీసేసుకుందాము. ఈ బాక్స్ తీసుకున్నాక నాకు వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. స్టార్టింగ్ ఇక్కడ మార్క్ నుంచి పైనకి వచ్చేసి 1 ఇంచ్ తీసుకోను, స్టార్టింగ్ నుంచి ఒక 1.5 ఇంచ్ అయితే తీసుకొని అలా కొద్దిగా కరువు చేశాను. తర్వాత వచ్చేసి ఈ కింద కార్నర్ పాయింట్ నుండి 2 ఇంచుకి రెండో కరువు 2 ఇంచు ఎండింగ్ అనమాట. అక్కడ నుంచి పైనకి ఇంకొక కరువు అయితే తీసేసాను. సింపుల్, అంతే, ఇంకేమీ లేదు. దానికి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక బాక్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ బాక్స్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులే నేను సేమ్ తీసుకోను, కాకపోతే పొడవు వచ్చేసి ఇక్కడ 6 తీసుకున్నాను అనమాట. ఇక్కడ 5.5 తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి 6 తీసుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క డిజైన్కి మనకి పొడవు ఎక్కువ అయితే అవసరం. స్టార్టింగ్లో వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే మార్క్ అయితే చేశాను. ఆ 1 ఇంచ్ మార్కింగ్ మనకి ఇటు వెడల్పులోను పొడవులోను 1 ఇంచ్ మాత్రమే ఉండాలి. సరేనా? అలా తీసుకున్నాక కార్నర్ నుండి 2 ఇంచీలకైతే తీసుకున్నాను. అలానే ఇంకొక 2 ఇంచీలకైతే తీసుకున్నాను. ఈ 2 ఇంచీల దగ్గర ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ లోపలికి తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక చూడండి, ఈ విధంగా మనం ఇక్కడ కర్వ్ అయితే చేసుకుందాము. ఈ విధంగా లోపలికి, అంటే మీకు అంత లోపలికి కరవద్దు అంటే 1/2 ఇంచు తీసుకోండి, తక్కువ తీసుకున్నా మీకైతే సరిపోతుంది. అయితే ప్రతిసారి మనం ఏమంటే లోపలికి అంటే రౌండ్ లోపలికి వెళ్ళేటట్టే తీసాం కదా కరువు. ఇప్పుడు వచ్చేసి ఇలా తీయకుండా లోపలికి వెళ్ళేటట్టు తీయకుండా బయటకు వచ్చేటట్టు చూడండి, బయటకు ఆ కరువు అయితే వచ్చింది. స్టార్టింగ్ పాయింట్ నుండి అయితే నేను తీసుకుంటున్నాను. 0 కంటే ఇంకా లోపలికి. ఈ నెంబర్స్ మనకి ఎందుకు అంటే జస్ట్ మనం ఒక అవగాహన అయితే ఉంటుందన్నమాట. అలా తీసుకున్నాక ఇక్కడ కూడా బయటకే నేనైతే కరువు తీసుకుంటున్నాను. ఇక్కడ బయటకైనా తీసుకోవచ్చు, లోపలికైనా తీసుకోవచ్చు, కానీ నేను బయటికి ఒక చిన్న హోల్ లాగా ఉండేటట్టు అయితే ఒక డ్రాప్ షేప్లో వచ్చేటట్టు ఇక్కడ మనం ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. కాకపోతే నేను రౌండ్ షేప్లోనే ఒక హోల్లా ఉండేటట్టు అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్నా బాగుంటుంది, మనకి నెక్ అయితే బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇలా అయినా నార్మల్గా కటింగ్లో అయినా మీరు ట్రై చేయొచ్చు, ప్యాచ్ వర్క్ కూడా ట్రై చేయొచ్చు ఇందులో. లేదు అంటే చూడండి, నేను అక్కడ అలా డ్రా చేశాను కదా, చిన్న కరువులాగా కూడా మనం చేయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ విడత మనము ఒక 1 ఇంచ్ కానీ 1.5 కానీ మనకి ఇష్టమైన విడత అయితే ఉంచుకోవచ్చు. అదేవిధంగా మనం ఇలాగా గ్యాప్ తీసుకునేటప్పుడు కొద్దిగా రొటేట్ చేసుకొని సేమ్ గ్యాప్ ఉందా లేదా అనేసి జస్ట్ ఆ విధంగా చూడండి, నేను మార్క్ అయితే చేసుకుంటున్నాను. అంటే ఒకేసరికి మనం స్కేల్ పెట్టేసరికి అంత అవగాహన అయితే ఉండదు కదా, జస్ట్ 2 డాట్స్ మార్క్ చేసుకొని మనం తీసుకుంటే సరిపోతుంది. ప్రాక్టీస్లో 1-2 సార్లు నేను కూడా ప్రాక్టీస్ చేసేనే మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఎవరికైనా ప్రాక్టీస్ చేస్తేనే వచ్చేస్తుంది. నేను కొత్తగా ఈ విధంగా ట్రై చేశాను. నేను ట్రై చేసేది మీకు నచ్చిందా లేదా అని కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్గా వచ్చేస్తుంది, అప్పుడు మీరు చూడవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.